అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో ఏపీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 14 జిల్లాలకు మెరుపు వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. విజయ పద్ధతి ఈ భారీ వర్షానికి ఇల్లు కూలిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడతో పాటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి కూడా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇక విజయవాడలో కూడా అర్ధరాత్రి నుంచి కూడా కురుస్తుంది. ప్రస్తుతం మనం విజయవాడ బిఆర్టీఎస్ రోడ్లో ఉన్నాం. ప్రస్తుతం భారీగా దాదాపు గంట పాటు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో జనజీవనం కూడా స్తంభిస్తూ ఉంది. ఇక ఈ రోజు నుంచి కూడా గత 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. ఇక కృష్ణా జిల్లాలో చూస్తే జిల్లా కలెక్టర్ బాలాజీ ఇప్పటికే ఎక్కడైతే వర్ష ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు. అక్కడ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంస్థలకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు కూడా ఈరోజు సెలవు కూడా ప్రకటించారు. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్న కంట్రోల్ రూమ్కి సమాచారం అందించాలని సంబంధిత అధికారులను అలాగే రెస్క్యూ టీంను కూడా అవసరమైతే పంపిస్తామని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రధానంగా అత్యవసర సేవలు అందించే అన్ని శాఖల సిబ్బంది కూడా పూర్తిగా అందుబాటులో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక బందర్లో అయితే తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా మొత్తం బస్టాండు, కోనేరు సెంటర్ వంటి ప్రాంతాలు దాదాపు మోకాళ్ళ రోజు పైన నీట మునిగాయి. ప్రజలు కూడా బయటికి రావాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఇక పామర్రు, గుడివాడ, అవినిగడ్డ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. ఇక విజయవాడలో ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తోంది. పాఠశాలకు వెళ్లే సమయం కావడంతో చాలామంది విద్యార్థులు పూర్తిగా తడిసి ముద్దయిన పరిస్థితి. ఇక లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు చేరడంతో పాటు కొన్ని ప్రధాన రహదారులపై కూడా మోకాళ్ళలోతు నీరు చేరడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా లక్ష్మీశాఖతో పాటు ఇతర అధికారులు కూడా పర్యటించారు. నిన్నటి నుంచి అటు జగ్గైపేట, నందిగామ, ఇబ్రహీంపట్నం, మైలవరం ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ వర్షాల ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉన్న అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. నిన్న వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించి ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, అక్కడ ఏ విధంగా చర్యలు తీసుకున్న అంశాలపై కూడా లక్ష్మీశాఖ స్వయంగా ఈ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, హెచ్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఆయా ప్రాంతాలకు పంపించారు. ఇక ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో, కృష్ణానది పరివాహ ప్రాంతాల్లో ఈ నీరు మరింత రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రామాలకు మధ్య రాకపోకలు స్తంభించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాగులు వంకలు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా తప్పనిసరి అయితేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని, ఇట్లా రహదారుల మధ్య పూర్తిగా
వాగులు వంకర పొంగడం ద్వారా వెళ్లేందుకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. ఒకవేళ అత్యవసరం అయితే ప్రత్యేకంగా ట్రాక్టర్లను ఏర్పాటు చేసి తీసుకువెళ్తామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఏదైనా ఈ 2-3 రోజులు కూడా ప్రజలందరూ కూడా ఈ భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక బంగాళాఖాతంలో ఇప్పుడు అల్పపీడనం కారణంగా ముఖ్యంగా రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అయితే భారీగా వర్షాలు కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. నిన్న నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇదే విధంగా ఈరోజు రేపు కూడా పరిస్థితి ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఉత్తరాంధ్ర కూడా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ కోస్తాలో కూడా ఇదే విధంగా ఈ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళ భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా లేదా ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసి వాటికి సమాచారం అందించాలని కూడా చెప్తా ఉంది. లేదా అందుబాటులో ఉన్న అధికారులకు సమాచారం ఇస్తే యుద్ధ ప్రాతిపదికన అవసరమైన సహాయ చర్యలు చేపడతామని కూడా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం మరో 3 రోజుల పాటు ఉంటున్న నేపథ్యంలో అందరూ ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి, స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం కావాలన్నా కూడా తమకు సమాచారం అందించాలని కూడా విజ్ఞప్తి చేస్తుంది. వీడియో నాగరాజ్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి.